బుడమేరు వాగు గండి వద్ద గండి పూడిక పనులకు మెగా కంపెనీ వైస్ చైర్మన్ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించి సలహాలు సూచనలు ఇచ్చి ఇంజనీర్లు సిబ్బందితో పనులు చేపిస్తున్నారు. గండిపడిన ప్రాంతంలో కట్ట కింద నుంచి నీరు లీక్ అవుతున్నట్టు తెలుసుకుని సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించినట్టుగా దేవినేని తెలిపారు. కరకట్ట కింద నుంచి లీక్ అవుతున్న వాటర్ కి సంబంధించిన పనులు ఏ విధంగా చేయాలనేది అధికారులకు తెలిపినట్టు సీఎం దృష్టికి తీసుకెళ్తున్నట్లు మెగా కంపెనీ వైస్ చైర్మన్ తెలిపారు. ఈ పనులపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు బుడమేరు బాబుగండి వద్ద నుంచి అందిస్తారు. వరదలు 9 రోజులకి చేరింది. వరదల కారణంగా విజయవాడ మొత్తం కూడా అతలాకుతలం అయిన పరిస్థితి. మనం ప్రస్తుతం బుడవేరు ఏదో తెగిన మూడో గండి దగ్గర ఉన్నాం. మూడో గండి ఇప్పటికీ 7 రోజులు అయింది. 7 రోజుల నుంచి కూడా ఇక్కడ పనులు నిర్వహిస్తున్నారు. ఈ పూడిక నిన్నగాక మొన్న అయితే పూర్తి అయినప్పటికీ కూడా ఇంకా వరద తీవ్రత, ఈ భారీ వర్షాల మూలన వరద తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా రాత్రి నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ బుడమేరు వాగుపై ఏదైతే గండి పడిందో, ఆ గండి పూడిక అయ్యిందో, ఆ పూడికనైతే ఇంకా ఎత్తు పెంచాలని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు ఆ యొక్క పనులు అయితే జరుగుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే మూడో గండి దగ్గర పూడ్చినప్పటికీ కూడా ఇక్కడ నుంచి ఇంకా కింద నుంచి అయితే వాటర్ ఫ్లో అవుతానే ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ఇక్కడ పెద్ద పెద్ద ప్రొక్లైనర్లతోనూ అలాగే కొండరాళ్లతో కూడా ఇక్కడ వేసిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఈ మొత్తంగా ఈ వాటర్ కింద నుంచి బారు ఏదైతే గండి పడిందో, ఆ గండి పొడవును కూడా కింద నుంచి ఇటు సైడ్కి ఎటైతే లీక్ అయ్యి కింద నుంచి వాటర్ ఫ్లడ్ అవుతున్న పరిస్థితి అయితే ఇటు జక్కంపూడి అలాగే వైఎస్ఆర్ కాలనీ వైపు నీళ్లు వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇటు చూసుకుంటే ఈ కరకట్ట మొత్తం ఇంకా హైట్ లేపడానికి లారీలతో పెద్ద పెద్ద కొండరాళ్ళు అలాగే మట్టి గ్రావిల్ కూడా తీసుకొచ్చి పోస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ దీనికి సంబంధించి పనులు చేస్తున్నారు. అయితే మెగా కంపెనీకి సంబంధించిన ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇక్కడ పని ఎలా ఉంది, ఏంటి, అసలు ఇంకా వాటర్ ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఏమని చెప్తున్నారు? ఇది బుడమేరు రివర్ వాటర్ ఫ్లో లీకేజ్ ఉంది. లీకేజ్ అరెస్ట్ చేస్తున్నాం మేము. యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ వార్ ఫుటింగ్ మీద వర్క్స్ అన్ని జరుగుతున్నాయి. ఈ జియో కాంపోజిట్ లాంటి ఒక స్పెషలైజ్డ్ మెటీరియల్ తీసుకొచ్చి దాన్ని బండ్ పరిచి దాన్ని కంట్రోల్ చేస్తున్నాం. ఆల్రెడీ సీపేజ్ ఒక స్థాయి వరకు కంట్రోల్ అయింది. ఇంకా ఇవాళంతా చేస్తే ఇది కంట్రోల్కి వచ్చి సీపేజ్ కూడా అరెస్ట్ అయిపోతుంది. తర్వాత ఈ ఎగ్జిస్టింగ్ బ్లడ్ బ్యాంక్ కూడా స్ట్రెంథన్ చేసుకుంటూ ప్యారలల్గా మళ్ళీ ఒక బండి చేసుకుంటూ రేపు ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా, అంటే ఈ 2-3 డేస్లో ఏదైనా ఫ్లడ్ లెవెల్ పెరిగినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా డౌన్ స్ట్రీమ్ సైడ్ హ్యాబిటెంట్స్ కానీ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఇది కంట్రోల్కి వచ్చేసింది, ఏ ఇబ్బంది లేదు. చాలా పెద్ద స్పెషలైజ్డ్ మెటీరియల్ తెప్పించి యుద్ధ ప్రాతిపదికన ఎక్విప్మెంట్, ప్లాంట్, మెషినరీ మొత్తం అంతా ఉంది, మ్యాన్ పవర్ అంతా. ఇంకా ఇప్పటికి మనం 7 రోజుల నుంచి ఇక్కడ వర్క్ చేస్తానే ఉన్నాం. అయినా కింద నుంచి వాటర్ ఫ్లో అవుతే అటువైపుకి ఏదైతే వైఎస్ఆర్ కాలనీ ఇది అలాగే జక్కంపూడి మొత్తం మునిగిపోయిన పరిస్థితి, అటువైపే ఇంకా నీరు ఇంకా బారు కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. అది వారం రోజుల క్రితం పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. వారం రోజుల క్రితం పరిస్థితి బ్రీచ్ అయింది, ఇప్పుడేమో లీక్ అవుతుంది. ఆ లీక్ని అరెస్ట్ చేస్తున్నాం. ఈ లీక్ వల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, ఫ్లో అవుతూ ఉంటుంది. ఆల్రెడీ సబ్బర్జ్ అయింది. ఇప్పుడు ఈ లీక్ వల్ల అవతల ఉన్న హ్యాబిటెంట్స్ కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ లీక్ కూడా లేకుండా వాటర్ అవతలకి వెళ్లకుండా కూడా అరెస్ట్ చేస్తున్నాం. అదే జరుగుతుంది. ఈ లీక్ అవ్వకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏం వర్క్ జరుగుతుంది? అది ఇప్పుడు స్పెషలైజ్డ్ తీసుకొచ్చి డైవర్స్ తో పాటు నీటిలో 12 అడుగులు 13 అడుగులు కిందకి వెళ్ళి ఈ డైవర్స్ వాళ్ళు ఈ జియో కాంపోజిట్ అనే మెటీరియల్ ఉంది, ఈ 20 mm గేజ్ మెటీరియల్, ఈ మెటీరియల్ తీసుకొచ్చి కింద తీసుకొచ్చి ఈ లీకేజ్ అరెస్ట్ చేస్తున్నాం. అరెస్ట్ చేసుకుంటూ ప్యారలల్గా ఒక బండి చేసుకుంటూ ఈ లీకేజెస్ లేకుండా అవతల ఈ నీళ్లు కూడా పోకుండా చూస్తున్నాం. ఈ రోజు మొత్తం వర్క్ చూసుకుంటే ఈ రోజు ఈ నీరు మొత్తం ఆగే అవకాశాలు ఉండిద్ది అంటారా? ఈ రోజు అవకాశం ఉంటుంది. ఇప్పుడు రెయిన్ కూడా లేదు కాబట్టి జస్ట్ చినుకులు పడుతున్నాయి. వాతావరణం అనుకూలిస్తే ఈవినింగ్ కి ఆపరేషన్స్ కంప్లీట్ అయిపోయి లీకేజెస్ అరెస్ట్ అయిపోతాయి సక్సెస్ఫుల్ గా. అలాగే మనతో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర గారు ఉన్నారు. ఆయన అడిగి కూడా మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, ప్రస్తుతం ఇంకా ఫ్లడ్ ఏమన్నా, వరద వచ్చే అవకాశం ఏమన్నా ఉన్నట్లుగా రాత్రి నీటిపారుదల శాఖ అధికారులు కూడా చెప్పారు. ఎంతో మేర వరద వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. జలవనరుల శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగాలు, రెవెన్యూ యంత్రాంగాలు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా మెగా ఇంజనీరింగ్ కంపెనీ అండ్ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ప్లస్ వెంకటేశ్వర ఏజెన్సీ వీళ్ళందరూ కూడా కలిసి ఏదైతే ఇక్కడ ఉన్న ఇప్పుడు జియో ఫైబర్ షీటు, ప్లాస్టిక్, టార్పులాన్, జియో కాంపోనెంట్ కాంబినేషను
ఇవన్నీ కూడా కలిపి రకరకాల ప్రయత్నాలు, ఎందుకంటే బందర్ పోర్టు కట్టే కెప్టెన్ దగ్గర నుంచి వాళ్ళ సిబ్బంది అంతా వచ్చారు, మెగా కంపెనీ వాళ్ళు, ఎన్సీసీ కంపెనీ వాళ్ళు వాళ్ళ సిబ్బంది అంతా, మేజర్ ఆపరేషన్ చేసే డైరెక్టర్లు వచ్చారు. సో అందరూ కూడా కలిసి ప్రయత్నం ఏంటంటే విజయవాడ మహానగరానికి వెళ్ళి ఆ సీపేజ్ని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు వేసిన బండితో పక్కనున్న సీపేజ్ ఏదైతే లీకేజ్ ఉందో ఈ పెద్ద పెద్ద బండరాళ్ళతో మనం ఈ 3 గంటలని పుచ్చుకోవడం జరిగింది. మంత్రి రామానాయుడు గారు, అధికారులు అందరూ కూడా కలిసి, అట్లాగే ఉండి మాజీ ఎమ్మెల్యే రామరాజు గారు వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఇక్కడ మొత్తం ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అయితే ఇప్పుడు ఆ లీకేజ్ని కూడా అరెస్ట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేజర్ కంపెనీలందరినీ కూడా బాధ్యత తీసుకోండి, భారత సైన్యం కూడా వచ్చింది చూసి వెళ్ళింది, ఈ పనులు ఇంకా వేగవంతం చేయమని వాళ్ళు కూడా మిగతా కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఉన్నారు. అట్లాగే పులివాగు పడ్డ గంటలు కూడా మెగా ఇంజనీరింగ్ కంపెనీ మొత్తం నిన్న సర్వే చేసి మళ్ళీ వచ్చిన ఫ్లడ్ని ఏ విధంగా ఎట్లా కంట్రోల్ చేసి ఈ మెయిన్ బుడమేరు డైవర్షన్ ఛానల్లోకి రాకుండా ఎక్కడ కట్టుదిట్టం చేయాలి. అట్లాగే ఇక్కడ శాంతినగర్, కొండపల్లి ఏరియాలో అక్కడ మొత్తం శాండ్ బ్యాగ్స్ వేసి అక్కడికి ఏ విధంగా మళ్ళీ ఈ ప్రవాహం పైకి ఎక్కకూడదనే ప్రయత్నం జరుగుతూ ఉంది. అట్లాగే ఎక్కడెక్కడ బీచ్ అయిందో ఊళ్ళలో చెరువులు అక్కడ కూడా ఎక్కడికక్కడ అడ్డుకట్టేస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు, ఎందుకంటే బుడమేరు అనేది ఫ్లాష్ ఫ్లడ్ వచ్చేది, ఇక్కడ కోతులవాగు కావచ్చు, పులివాగు కావచ్చు, ఇప్పుడే ఆ రెయిన్ఫాల్ క్యాచ్మెంట్ ఏరియాలో అన్ని కూడా మరుసుమల్లి దగ్గర నుంచి అటు ఖమ్మం నుంచి మైలవరం మండలంలోకి వస్తుంది. అట్లాగే పుల్లేరు దగ్గర పులివాగుగా మారుతుంది, జీకొండూరు పులివాగు, ఇట్లా ఇవన్నీ కూడా కలిసి ఆ రెడ్డిగూడెం కోతులవాగును కలిపి బుడమేరు అయ్యి ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్లోకి వస్తుంది. ఇది 37,555 క్యూసెక్కులు పోవటానికి చంద్రబాబు నాయుడు గారు 464 కోట్లు ఇస్తే 150 కోట్లు పనులు అయ్యి ఈ బ్రిడ్జిలన్నీ కూడా నిర్మాణం జరిగాయి. మీరు వచ్చిన కొత్త బ్రిడ్జిలన్నీ కూడా చూశారు. ఆ పాత బ్రిడ్జిలు ప్రవాహాన్ని ఆపుతున్నాయి. మొత్తం 35,000 క్యూసెక్లు వాటర్ నడవటం 555 క్యూసెక్కులకి డిజైన్ చేశాం. ఇది భవిష్యత్తులో కష్టాలు రాకూడదని 2014, 19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 464 కోట్లు ఇచ్చారు ఈ పనులకి. 150 కోట్లు ఖర్చు పెట్టి ఆ బ్రిడ్జిలు కట్టాం, రైల్వే బ్రిడ్జిలు కట్టాం. వీటీపీఎస్ దగ్గర 1.5 మీటర్ ఈ కాలువలో డెప్త్ చేయాలి, ఆ పనులు ఆపేశారు. రైల్వే బ్రిడ్జిల డెబ్రిస్ తీయాలి, ఆ పనులు ఆపేశారు. 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి ఉంది, తీసేయాలి. ఈ కట్ల మీద మట్టి ఉంది, దాన్ని అమ్మేసుకున్నారు. పోలవరం రైట్ కెనాల్లో తీసిన కొండరాళ్ళు, గుట్టలు, గ్రావెల్ అన్నీ కూడా ఇవాళ పనికొచ్చేవన్నీ కూడా 500 కోట్ల మెటీరియల్ అంతా ఎత్తుపోయారు గన్నవరం, మైలవరం ఏరియాలో. సో ఇవాళ ఈ కష్టాలు 22 కిలోమీటర్ల అవతల క్వారీల నుంచి రాళ్ళు రప్పలు తెచ్చుకుంటున్నాం. ఇవాళ ఎంతో దూరం నుంచి ఎక్కడ పరిటాల కొండల దగ్గర నుంచి గ్రావెల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఏంటంటే భవిష్యత్తు అవసరాల కోసం ఉంచిన మట్టి గ్రావెల్ తీయటం వల్ల, అమ్ముకోవటం వల్ల వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం వారం రోజులు అనేది మీరే చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ మహాప్రయత్నం ఏంటంటే ఆ బ్రీచ్లు కంప్లీట్ చేసి ఏదైతే ఇప్పుడు మళ్ళీ ఆ సైడ్ ఇంకొక బండి ఎక్స్టెన్షన్ కూడా చేస్తున్నారు. దాంతోపాటు ఈ మెగా ఇంజనీరింగ్ కంపెనీ అండ్ ఎన్సీసీ వాళ్ళందరూ కూడా కంబైన్డ్గా కలిసి చక్కగా ఈ జియో ఫైబర్ షీట్లు, ఈ ప్లాస్టిక్ ఫైబర్లు, జియో కాంపోనెంట్లు ఇవన్నీ కూడా ఓ ప్రయత్నం, ఓ చుక్క తగ్గించాలి, ఓ చుక్క పోకుండా ఉండాలి. ఆ ప్రయత్నం సఫలం అవ్వాలని, ఈ బండ్ పూర్తి అవ్వాలని వేగవంతంగా ఈ పనులు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు ఏదైతే మొత్తం డ్రోన్ ఎప్పటికప్పుడు విజయవాడలో ఉండి చూస్తూ ఉన్నారు, అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. అట్లాగే వంశధార నాగావళి కావచ్చు, అట్లాగే గోదావరి ప్రవాహాలు కావచ్చు, అట్లాగే ఏలేరు దగ్గర రిజర్వాయర్ దగ్గర వచ్చే వాగులు వంకలు కావచ్చు, అట్లా ఇవన్నీ కూడా మానిటర్ చేయడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే కన్సర్న్ చీఫ్ సెక్రటరీగా ఉన్న సాయి ప్రసాద్ కావచ్చు, ఎన్సీ వెంకటేశ్వరరావు కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారితో కలిసి అక్కడ మానిటర్ చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ రామానాయుడు గారు, మన ఎక్స్ఎమ్మెల్యే రామరాజు గారు, మేమందరం కూడా ఇక్కడ ఈ బండు ఈ వేగవంతం చేయాలి, ఈ లీకేజ్ అరెస్ట్ చేయాలి, వచ్చే ప్రవాహాలను తట్టుకునే విధంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. మీ ప్రాంతం అంటే ఈ వరద ఎక్కువగా ఉంటుందని ఈరోజు చెప్పారు రాత్రి అధికారులు కూడా. దానికి సంబంధించి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళమని ఆల్రెడీ మంత్రులకి, ఎమ్మెల్యేలకు కూడా చెప్పిన పరిస్థితి. ఈ ప్రాంతాల్లో అలాంటి చర్యలు ఏమైనా జరుగుతుంది? తప్పకుండా అక్కడ ఉన్న అధికార యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, ప్రజాప్రతినిధులందరూ కూడా అలర్ట్గా ఉండి ఎప్పుడు ఎటువంటి మనకు పైన ఈ క్యాచ్మెంట్ ఏరియాలో 5 డే రెయిన్ఫాల్ని ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం, మీడియా చెప్తూ ఉంది, సోషల్ మీడియాలో వస్తూ ఉంది. దయచేసి అందరూ కూడా చూసుకొని అధికారులు సహకరించి ఎవరు ఏది చెప్పినా కూడా సహకరించాలని ప్రజలందరినీ కోరుతున్నాను. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు
పూర్తిగా ఇక్కడ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేర ఇక్కడంతా వర్క్ జరుగుతుందని, అలాగే మెగా కంపెనీ, అలాగే జియో ఫైబర్ సంబంధించి మ్యాట్లకు సంబంధించి వీటన్నిటితో కూడా సంబంధించి వాటితో పాటు ఏదైతే ఇసుక బ్యాగులతో కూడా ఇక్కడ దింపేసి ఇక్కడ ఆ నీటిని ప్రవాహాన్ని ఇటువైపుకు రాకుండా ఆపేందుకు ప్రస్తుతం వర్క్ జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి ఈ ఫ్లడ్కి ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ ఫ్లడ్ ఇటువైపుకి ఏదైతే వైఎస్ఆర్ కాలనీ సైడ్ ఉందో ఇటు మొత్తం కూడా ఇంకా బాగా ఉధృతంగానే ఇటు నడుస్తుంది. దానికి సంబంధించే మెగా కంపెనీ వాళ్ళ నుంచి ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా గత వారం రోజుల నుంచి ఎప్పుడైతే తెగిందో అప్పటి నుంచి కూడా వీళ్ళ ద్వారా ఆ వర్క్ అయితే జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క ఏదైతే లీకేజీల కింద నుంచి నీరు వెళ్తుందో దానికి సంబంధించి నీరుని ఆపేందుకైతే ప్రయత్నాలు మొత్తం కూడా జరుగుతున్నాయి. ఇది మొత్తం కూడా సాయంత్రానికి మొత్తంగా వాటర్ లీక్ అవ్వకుండా కూడా ఈ యొక్క పనులు క్లోజ్ అవుతాయని చెప్తున్నారు. అయితే ఈరోజు వరదకు సంబంధించి వరద వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి లోతట్టు ప్రాంతాల ప్రజలని కూడా సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. రెవెన్యూ అధికారులు అలాగే సిబ్బంది మొత్తం కూడా ఈ యొక్క పనులు పూర్తిగా ఎవరికి ఈసారి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నష్టం కూడా ప్రాణ నష్టం అలాంటివి కూడా జరగకుండా చూసేందుకైతే ప్రభుత్వం సన్నద్ధమైంది కూడా అని చెప్తున్నారు. ఈ వరద ఉధృత పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా నీటిపారుదల శాఖ చెప్పింది. దానికి సంబంధించే అనేక రకాలమైన చర్యలు కూడా దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటున్నట్టుగా దేవినేని ఉమామహేశ్వరరావు చెప్తున్నారు. అలాగే ఏదైతే ఇంజనీరింగ్ కంపెనీకి సంబంధించి మెగా ఇంజనీరింగ్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఇంజనీర్లు కూడా ఇవన్నీ పర్యవేక్షించి గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ ఈ పనులు జరుగుతున్నాయి. మొత్తంగా ఈ 3వ కరకట్టపై ఇంకా 4 అడుగుల మేర ఎత్తు లేపాలని చెప్పటం, దానికి సంబంధించిన వర్క్ కూడా జరుగుతుంది. ఈ గత ప్రభుత్వం తప్పిదాల మూలానే ఈ అంతా అనర్థం జరిగిందని కూడా అది ఇక్కడ ఉన్న నాయకులు దేవినేని ఉమామహేశ్వర గారు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అలాగే దీనికి ఈ మొత్తంగా ఈ మ్యాట్లు అయితే జియో మ్యాట్లు అని చెప్తున్నారు. జియో మ్యాట్లు ఏదైతే అటువైపుకి లీక్ అవుతుందో ఆ లీక్ అవ్వకుండా ఈ మ్యాట్ని కిందకి ఇసుక గోతాలతో వేసి వాటిని కిందకి తీసుకువెళ్ళి ఏదైతే అడుగు మట్టం దాకా తీసుకువెళ్ళి పెట్టి దాన్ని ఈ పూడ్చివేతకు జరుగుతున్నట్లుగా అటువైపుకి లీకేజ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. మొత్తం కూడా అటువైపుకి సాయంత్రానికి నీరు ఆగే ప్రయత్నం అయితే మొత్తం ఈ పనులు పూర్తవుతాయని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ కిషోర్తో నాగేశ్వరరావు, బుడవేరు వాగు వద్ద నుంచి.